ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫిబ్రవరి 2 నిర్వహించినటువంటి ఎన్టీపీసీ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకేనా? అండ్ అంతకన్నా ముందుగా ఈరోజు మనకు ఎవరైతే ఆర్ఆర్బి మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేషన్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీతో పాటు వాళ్ళు రాసినటువంటి క్వశ్చన్ పేపర్స్ విడుదల అవ్వడం జరిగింది. ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేషన్ ఎగ్జామ్ రాశారో వాళ్ళు మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత చెక్ చేసుకొని మన సతీష్ ఎడ్యూటెక్ @gmail.com కు పంపించండి. మీ డీటెయిల్స్ నేను ఏవి రివీల్ చేయకుండా అక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్ ని మనం నెక్స్ట్ షిఫ్ట్ కు గ్రూప్ డికి ఉపయోగపడతాయి కాబట్టి క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిజల్ట్ ఎప్పుడని చాలా మంది అడుగుతున్నారు. ఎన్టీపీసీ అనేటువంటిది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ ఫేజ్ లోనే ఉన్నాం. మేబీ 4th, 5th ఫేజెస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని ఏరియాస్ లో కొంతమంది స్టూడెంట్స్ కి అయితే ఎగ్జామ్స్ కాలేదు. మొత్తం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే మనకు రిజల్ట్ అయితే వస్తాయి. ఓకే, సో క్వశ్చన్స్ గురించి చూసినట్లయితే ఈ రోజు అడిగినటువంటి క్వశ్చన్ వచ్చేసి ఫిఫా 2018 వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఇది ఏ దేశంలో జరిగిందని అడిగారు. హోస్ట్ కంట్రీ ఏదని మనకు అడగడం జరిగింది. ఫిఫా 2018 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే మనకు రష్యాలో జరిగింది. ఎక్కడ? రష్యాలో జరగడం జరిగింది. దీంట్లో మొత్తం ఎన్ని జట్లు పాల్గొన్నాయంటే 32 జట్లు పాల్గొన్నాయి. ఎన్ని వెన్యూస్ అంటే ఎన్ని స్టేడియాల్లో ఈ యొక్క గేమ్స్ జరిగాయి అంటే 12 స్టేడియాల్లో జరిగాయి 11 సిటీస్లలో. నెక్స్ట్ చూసినట్లయితే ఫిఫా 2018 విన్నర్స్ ఎవరిని అడుగుతారు, లేదా విన్నర్స్ లేదా ఛాంపియన్ ఎవరిని అడుగుతారు. ఎవరు అంటే ఫ్రాన్స్ టీము. ఇది రెండోసారి ఫిఫాను గెలవడం జరుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా రన్నర్ అప్ ఎవరిని అడుగుతారు అంటే సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఎవరిని అడుగుతారు. ఫిఫా 2018 ఫుట్బాల్ ప్రపంచ కప్ లో మనకు సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి దేశం ఏదని అడుగుతారు. ఏది అంటే క్రొయేషియా. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటిది బెల్జియం. ఫోర్త్ ప్లేస్ లో ఉన్నటువంటిది ఇంగ్లాండ్ అనమాట. నెక్స్ట్ ఫిఫా 2018 వరల్డ్ కప్ లో ఫేర్ ప్లే అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతారు. ఫేర్ ప్లే అవార్డు ఎవరికి వచ్చిందంటే స్పెయిన్ టీమ్ కి రావడం జరిగింది. అండ్ ఫిఫా 2018 వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ ఎవరిని అడుగుతారు. ఎవరు అంటే హ్యారీ కేన్ అనేటువంటి ప్లేయర్ మనకు టాప్ స్కోర్ చేయడం జరిగింది. అతను 6 గోల్స్ చేయడం జరిగింది ఈ యొక్క ఫిఫా వరల్డ్ కప్ మొత్తంలో. అండ్ 2018 ఫిఫా వరల్డ్ కప్ లో బెస్ట్ ప్లేయర్ అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతారు. ఎవరికంటే లూకా మోడ్రిక్ కి రావడం జరిగింది. బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే ఎంబాప్పేకి రావడం జరిగింది. అండ్ ఫిఫా 2018 వరల్డ్ కప్ లో బెస్ట్ గోల్ కీపర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే కోటియస్ కి రావడం జరిగింది. ఈ ఫిఫా వరల్డ్ కప్ పైన నేను కంప్లీట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడండి. మీ గ్రూప్ డి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీన్ని మనము IMF అని కూడా పిలుస్తాము. దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడిగారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ US లో ఉండడం జరిగింది. అమెరికాలోని వాషింగ్టన్ లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు మనకి ఎగ్జామ్ లో ఏం అడిగారంటే IMF యొక్క డైరెక్టర్ ఎవరినో అడిగారు. ఎవరు అంటే క్రిస్టలినా జార్జియేవా గారు IMF యొక్క మేనేజింగ్ డైరెక్టర్. అండ్ IMF యొక్క చీఫ్ ఎకానమిస్ట్ ఎవరిని అడుగుతారు. IMF యొక్క చీఫ్ ఎకానమిస్ట్ ఎవరు అంటే గీతా గోపినాథ్ గారు ఈ యొక్క చీఫ్ ఎకానమిస్ట్ అనమాట. గీతా గోపినాథ్ గారు మన ఇండియాకి సంబంధించినటువంటి పర్సన్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే నీతి ఆయోగ్ అనేటువంటిది ఏ సంవత్సరంలో ఏర్పడింది అని అడిగారు. చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది మనకు జనవరి 1, 2015లో ఏర్పడింది. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అండ్ వైస్ ప్రెసిడెంట్ లేదా వైస్ చైర్మన్, నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్ గారు. CEO ఎవరు అంటే అమితాబ్ కాంత్ గారు. నీతి ఆయోగ్ అనేటువంటిది ఏ సంస్థ అంటే ఏ సంస్థ ఆధీనంలో వచ్చింది, లేదంటే ఇంతకుముందు నీతి ఆయోగ్ కన్నా ముందు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సంస్థ ఏదని లేదా కమిషన్ ఏదని అడుగుతారు. ఏదంటే ప్లానింగ్ కమిషన్. ఈ యొక్క ప్రణాళిక సంఘాన్ని తీసేసి మనకు నీతి ఆయోగ్ అనేటువంటిది రావడం జరిగింది. నీతి ఆయోగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే న్యూఢిల్లీలో ఉన్నాయి. నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ అడుగుతారు. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, దీంట్లో నుంచి ప్రతిసారి బిట్ వస్తుంది. గ్రూప్ డిలో కూడా బిట్ వస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి ప్రతి బిట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హార్న్బిల్ ఫెస్టివల్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో నిర్వహించుకుంటారని అడిగారు. హార్న్బిల్ ఫెస్టివల్ మనకు నాగాలాండ్ లో నిర్వహించుకుంటాం. ఓకే, సో కన్ఫ్యూజ్ కాకండి. హార్న్బిల్ ఫెస్టివల్ అంటే నాగాలాండ్. పక్కే హార్న్బిల్ ఫెస్టివల్ అంటే అరుణాచల్ ప్రదేశ్. హార్న్బిల్ ఫెస్టివల్ అంటే నాగాలాండ్. ఓకే, నెక్స్ట్ సత్యమేవ జయతే అని ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామని అడిగారు. ఎక్కడి నుంచి అంటే ముండకోపనిషత్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ముండకోపనిషత్ నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ చంద్రగుప్తుని యొక్క గురువు ఎవరిని అడిగారు. చంద్రగుప్తుని యొక్క గురువు వచ్చేసి చాణక్యుడు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే గాంధీ శాంతి బహుమతి 2018లో ఎవరికి ఇచ్చారని అడిగారు. గాంధీ శాంతి బహుమతి 2018లో ఎవరికి ఇచ్చారని అడిగారు. ఎవరికి ఇచ్చారంటే యోహేయి షసకావా గారికి 2018లో ఇచ్చారు. 2015లో ఎవరికి ఇచ్చారంటే వివేకానంద కేంద్రాకి ఇవ్వడం జరిగింది. 2016లో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ కి, సులభ్ ఇంటర్నేషనల్ కి ఇవ్వడం జరిగింది.
2017లో ఏకాల్ అభియాన్ ట్రస్ట్ కి ఇవ్వడం జరిగింది. ఓకే, ఏకాల్ అభియాన్ ట్రస్ట్ కి ఇవ్వడం జరిగింది అనమాట. మనకు 2018లో ఎవరికి ఇచ్చారంటే యుహోయి షషకావా గారికి ఇవ్వడం జరిగింది, జపాన్ పర్సన్ అనమాట. ఓకే, గాంధీ శాంతి బహుమతి. నెక్స్ట్ చూసినట్లయితే విచ్ గ్యాస్ ప్రెసెంట్ ఇన్ సోడా వాటర్, సోడా వాటర్ లో ఉండేటువంటి గ్యాస్ ఏదని అడిగారు, ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ పంచాయత్ రాజ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నారు, ఆర్టికల్ 243. అండ్ ఇక్కడ మనకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క పంచాయత్ రాజ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది అనమాట. నగరపాలికస్, గ్రామ పాలికస్ 2 రకాలు ఉండడం జరుగుతుంది. 73, 74 ఉంటుంది. ఈ ఏరియా ఒకసారి అయితే చూసుకోండి మీరు. ఓకే, చూసినట్లయితే ఓఎంఆర్ ఫుల్ ఫామ్ లో ఎం అంటే ఏంటి అని అడిగారు. ఓఎంఆర్ ఫుల్ ఫామ్ లో ఎం అంటే ఏంటంటే మార్క్ అనమాట. ఓకే, ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్, ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్. ఆల్రెడీ మనము కంప్యూటర్ వీడియో చేసాము, ఆ కంప్యూటర్ వీడియోలో కూడా ఈ బిట్ ఉంది, చూడని వాళ్ళు ఉంటే ఆ కంప్యూటర్ వీడియో చూడండి, కామెంట్ లో మీకు లింక్ ఇస్తాను. నెక్స్ట్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి నివేదికను మనకు ఎవరు విడుదల చేస్తారని అడిగారు. ఎవరు విడుదల చేస్తారంటే వరల్డ్ బ్యాంక్. ఓకే, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అనేటువంటిది ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించినటువంటి ర్యాంక్స్ విడుదల చేస్తుంది. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ అనేటువంటి ఎన్ని దేశాల్లో విడుదల అవుతుందంటే 190 దేశాలను సర్వే చేసిన తర్వాత విడుదల చేస్తారు. మొదటి స్థానంలో ఉన్నటువంటిది ఏది అంటే 2020 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారం మొదటి ప్లేస్ లో ఉన్నది అయితే న్యూజిలాండ్. ఓకే, 63వ ప్లేస్ ఇండియా ఏ ర్యాంక్ లో ఉందని అడుగుతారు. ఇండియా అనేటువంటిది మనకు 63వ ప్లేస్ లో ఉంది. ఓకే, 63వ ప్లేస్ లో ఉంది. సైక్లోన్ అంఫన్ ఉంది కదా, ఈ యొక్క అంఫన్ అనేటువంటి తుఫాన్ వల్ల వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు మనకు చాలా దెబ్బతినడం జరిగింది. 2019లో వచ్చింది అనమాట ఇది, ఈ తుఫాను. సో ఈ యొక్క తుఫాన్ అనేటువంటిది ఎక్కడ వచ్చింది, బే ఆఫ్ బెంగాల్ లోనా, అరేబియా సీ లోనా, సో పసిఫిక్ ఓషన్ లోనా, ఈ విధంగా అడిగారు. సో బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో మనకి ఈ యొక్క అంఫన్ అనేటువంటి సైక్లోన్ రావడం జరిగింది. ఓకే, సో మైకేల్ ఫెల్ప్స్ గురించి బిట్ అన్నారు, కరెక్ట్ గా తెలియదు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు నాకు తెలపండి, మనం సెకండ్ షిఫ్ట్ డిస్కషన్ చేసేటప్పుడు బిట్స్ కూడా కవర్ చేద్దాం. అండ్ మైకేల్ ఫెల్ప్స్ అత్యధికంగా గోల్డ్ మెడల్స్ అయితే గెలవడం జరిగింది ఒలింపిక్స్ లో. సో ఇది ఒక పాయింట్ అయితే ఇంపార్టెంట్, 23 గోల్డ్ మెడల్స్ అయితే జరిగాడు ఇండివిజువల్ గా. నెక్స్ట్ తెచ్చాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ ఉంది కదా, దాని యొక్క ఫస్ట్ మీటింగ్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అడిగారు. ఎక్కడ జరిగిందంటే బాంబేలో జరిగింది. ఎప్పుడు అంటే 1885లో జరగడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్విక్ సిల్వర్ అని దేన్ని అంటారని అడిగారు. సో క్విక్ సిల్వర్ అని దేన్ని అంటామంటే మనము మెర్క్యూరీని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మోడర్న్ ప్రింటర్స్ ఉంటాయి కదా, మోడర్న్ ప్రింటర్స్ ని ఏ విధంగా కొలుస్తారని అడిగారు. సో మోడర్న్ ప్రింటర్స్ ని మనము పీపీఎం మెథడ్ లో కొలుస్తాం. పీపీఎం అంటే పేజెస్ పర్ మినిట్, ఒక నిమిషానికి ఎన్ని పేజెస్ అది ప్రింట్ చేయగలుగుతుంది అనే దాన్ని ఆధారంగా మోడర్న్ ప్రింటర్స్ యొక్క కెపాసిటీని మనము కొలవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నైట్ బ్లైండ్నెస్, మనము నైట్ బ్లైండ్నెస్ అంటే అంధత్వం ఉంటుంది కదా, రాత్రిపూట రేచికట్ అంటాం కదా. సో ఆ రేచికట్ అనేటువంటిది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందని అడిగారు. విటమిన్ ఏ లోపం వల్ల ఇది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడిగారు. సో కన్హా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకు మధ్యప్రదేశ్ లో ఉంది. ఓకే, మధ్యప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ కోరల్ రీఫ్ అనేటువంటిది మనకు ఈ క్రింది దేశాలలో ఎక్కడ ఎక్కువ కనపడుతుందని అడిగారు. సో ఎక్కువ కనపడేది అయితే ఆస్ట్రేలియా, డిపెండ్ అపాన్ ఆప్షన్ ప్రకారం వెళ్ళినట్లయితే. ఓకే, నెక్స్ట్ హెవీ వాటర్ ఎక్కడ ఉపయోగిస్తామని అడిగారు. హెవీ వాటర్ అంటే భారత్ జలం, దీన్ని మనము డ్యూటీరియం ఆక్సైడ్ D2 అని కూడా పిలుస్తాము. ఇది మనం ఎక్కువ ఎక్కడ వాడతాం అంటే న్యూక్లియర్ రియాక్టర్ లో వాడతాం, ఎందుకంటే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం కొరకు దీన్ని వాడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ బ్రిటిష్ వారికి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు అంటే ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చినటువంటి మొఘల్ రాజు ఎవరిని అడిగారు. ఎవరు అంటే జహంగీర్. సో విలియం హాకిన్స్ కి మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మొఘల్ ఎంపరర్ అనేటువంటి జహంగీర్ సూరత్ లో ఈ యొక్క ఇంగ్లీష్ వాళ్ళ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి అనమాట. ఓకే, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, ధర్మశాల, మహారాష్ట్రకి ఏంటి అని అడిగారు. ఆప్షన్ లో ముంబై ఉంటే ముంబై రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మన క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ కూడా మోడరేట్ లెవెల్స్ లోనే క్వశ్చన్స్ ఉన్నాయి అయితే చెప్పడం జరిగింది అనమాట. టైమ్ అండ్ వర్క్ సంబంధించి అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించి డైరెక్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఈజీగానే ఉన్నాయి. రీజనింగ్ లో కొన్ని సిట్టింగ్ అరేంజ్మెంట్ మోడల్ టైం కిల్లింగ్ అయితే ఉండడం జరిగిందని అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్ గా పేపర్ అయితే మోడరేట్ లెవెల్ అని అయితే మనకు చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నేను ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయిపోయినా ఆ క్వశ్చన్స్ మీరు కామెంట్ బాక్స్ లో తెలపండి. మనం సెకండ్ షిఫ్ట్ డిస్కషన్ లో ఈ బిట్స్ కూడా మనం యాడ్ చేసుకొని చూసుకున్నాం. ఓకేనా, అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి మీరు ప్రిపేర్ కనుక అవుతున్నట్లయితే తప్పనిసరిగా మన టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి, మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. దీనిలో భాగంగా నేను ఒక ఫ్రీ టెస్ట్ అయితే మీకు అందుబాటులో ఉంచాను. ఈ యొక్క ఫ్రీ టెస్ట్ రాయండి. ఈ ఫ్రీ టెస్ట్ నచ్చితేనే మిగతా టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు 15 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అన్ని గ్రాండ్ టెస్ట్లు కూడా గ్రూప్ డి పేపర్ ఆధారంగా ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ అడిగినటువంటి విధానాన్ని అర్థం చేసుకుని ఆ వాటి ఆధారంగా ఈ 15 పేపర్స్ అయితే మనం తయారు చేయడం జరిగింది. మోడల్ పేపర్స్ అన్ని తెలుగులో ఉంటాయి. ప్రతి టెస్ట్ మీరు 3 సార్లు రాయొచ్చు. ఈ 15 టెస్ట్లతో పాటుగా 1200 ప్రీవియస్ లో గ్రూప్ డీలో అడిగినటువంటి బిట్స్ మనము పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీడియో రూపంలో కూడా మీకు మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. అండ్ అదేవిధంగా 2000 ప్రీవియస్ బిట్స్ ని మనం ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ డి ఎన్టీపీసీ లో అడిగినటువంటి బిట్స్ మనం హ్యాండ్ రిటన్ గా రాసాము. హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ సిరీస్ టైం పీరియడ్ వచ్చేసి మీరు తీసుకున్న డేట్ నుంచి 6 మంత్స్ పాటు ఈ టెస్ట్లు అయితే రాసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఫీజు వచ్చేసి 160 రూపాయలు ఉంటుంది. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, కామెంట్లో నేను పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ టెస్ట్ రాయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే టెస్ట్ సిరీస్ గురించి ఇక్కడ కనపడేటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.